హాయ్ గైస్, కేజీఎఫ్ 1, 2 సినిమాలతో భారీ క్రేజ్ సంపాదించిన యష్ ఇప్పుడు నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది నేషనల్ అవార్డు విన్నర్ గీతూ మోహన్ దాస్. ఇటీవల విడుదలైన గ్లిమ్స్, టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హాట్ టాపిక్ గా మారాయి. టీజర్ చూసిన తర్వాత డైరెక్టర్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నెటిజన్స్ లో పెరిగింది. 1981 జూన్ 8న కొచ్చిలో జన్మించిన గీతూ మోహన్ దాస్ చిన్నప్పుడే సినిమాల్లోకి అడుగుపెట్టింది. 1986లో వచ్చిన ఒన్ను ముతల్ పూజ్యం వరే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి జాతీయ అవార్డు గెలుచుకుంది. తర్వాత హీరోయిన్ గా మారి మలయాళం, తమిళ భాషలో గుర్తింపు తెచ్చుకుంది. 2009లో కెల్పుందో అనే షార్ట్ ఫిల్మ్ తో డైరెక్షన్ ప్రారంభించి లయర్స్ డైస్ సినిమాతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఆ సినిమా అకాడమీ అవార్డులకు ఇండియా అధికారిక ఎంట్రీగా నిలిచింది. తరువాత మూతోన్ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే గీతూ మోహన్ దాస్ తెలుగులో కూడా హీరోయిన్ గా నటించింది. దివంగత దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన వీడెవరండి బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. కానీ ఆ తర్వాత తెలుగులో మళ్ళీ నటించలేదు. ఇప్పుడు మాత్రం దర్శకురాలుగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించి టాక్సిక్ తో మరో సెన్సేషన్ కు సిద్ధమవుతుంది.